8 యుద్ధాలు ఆపామని ఒక పక్కన ట్రంప్ చెప్పుకుంటూ తాజాగా గాజాకి ఇజ్రాయెల్కి మధ్యన యుద్ధ విరమణ ఒప్పందాలు లేదా కాల్పుల విరమణ ఒప్పందాలు చేయించి 20 దేశ అధినేతల సమక్షంలో చేస్తే కరెక్ట్గా వాళ్ళకి అక్కడ ఈ కార్యకలాపాలు జరిపేక ముందు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అట్లాగే కొనసాగుతుంది. అందులో బాగా జెలెన్స్కీ వర్గం షాపింగ్ సెంటర్ అయినటువంటి డొనెట్స్క్ అనేటటువంటిది డొనెట్స్క్ లుహాన్స్క్ ఏది జపోరిజియా లునెస్క్ ఇవన్నీ కూడా డొనెట్స్క్ లుహాన్స్క్ ఇవన్నీ కూడా ఒకప్పుడు పార్ట్. కానీ ఇప్పుడు వివక్షను ఎదుర్కోలేక అక్కడి నుంచి తిరిగిపోతున్నటువంటి సందర్భంలో బాంబు దాడులు జరుగుతున్నాయి. అది వీళ్ళే చేస్తున్నారు, తాలిబన్లే, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు స్వేచ్ఛగా ఇద్దాం అనుకుంటున్నా సరే మిగతా వాళ్ళు చేస్తున్నారన్నది తెలీదు. ఓవరాల్గా చూస్తే ఏదైతే వైట్ హౌస్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అడుగులైతే పడ్డాయి. వైట్ హౌస్ సహకారంతోనే జెలెన్స్కీ ఈ విధమైనటువంటి యాక్టివిటీ చేస్తున్నాడని రష్యా భావిస్తుంది. అంటే రష్యా ఆక్రమణలోకి వెళ్ళిపోయినటువంటి డొనెట్స్క్ ప్రాంతంలో ఇప్పుడు, అంటే ఓ రకంగా చెప్పంటే ఉక్రెయిన్ సొంత ప్రాంతం ఇంతకుముందు, అందులో ఇప్పుడు ఉక్రెయినే బాంబింగ్ చేయడం అన్నది సంచలనం సృష్టించింది.